ఫ్రెండ్స్, నేను ఫ్లిప్కార్ట్లో ఇంకొక ఐటెంని అయితే ఆర్డర్ పెట్టానండి. ఇది మన వంటింట్లోకి ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఆడవాళ్ళకి కాదండి, బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాచిలర్స్ అంటే వంట చేసుకునే బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవాలంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ చాలా ఉంటాయి. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్తో మనం వేసి మిక్సీ పట్టి పౌడర్ చేసుకుంటాము. దాన్ని వెయిట్ చూసుకోవడానికి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అదే దానికే కాదు, నేనైతే మెహందీ పౌడరు హెన్నా పెట్టుకుంటాం కదా, హెన్నా పౌడర్ని కూడా వెయిట్ చూడడానికి దీన్ని యూజ్ చేస్తున్నాను. బాగుంది, ఐటెం అయితే బాగుంది. దీంట్లోని 2 బ్యాటరీస్ చిన్నవి వచ్చినాయి, అవి కూడా ఆ ప్యాకింగ్లోనే వచ్చేసినాయి. బ్యాటరీస్ వేసిన వెంటనే లైట్ అయితే బ్లింక్ అయింది, బాగుంది. ఐటెం అయితే చాలా లైట్ వెయిట్లో చాలా బాగుంది. దీన్ని 1 గ్రామ్ నుంచి 10 kgs వరకు మనం దీంట్లో వెయిట్ చూసుకోవచ్చంట. దీని కాస్ట్ వచ్చి 229 రూపీస్ అయితే పడింది. ఇప్పుడైతే మనం దీన్ని చెక్ చేసి చూద్దామని చెప్పి ఇది కూడా ఆన్ ఆఫ్ చెక్ చేశాను, బాగుంది. మనం ఏదైనా వస్తువు ఆర్డర్ పెట్టామనుకోండి, దాన్ని చెక్ చేసి ఓపెన్ చేసి చెక్ చేసుకునే వరకు మనకి నిద్ర పట్టదు. అట్లానే నేను కూడా, మీరు థంబ్నెయిల్ చూశారు కదా, ఇలా చూస్తే ఎలా అని చెప్పి అదేంటి అనేది మీకు ఇప్పుడు అర్థం అవుతుంది. చూడండి, ఇదిగోండి, నార్మల్గా ప్లేట్ పెట్టిన వెంటనే దాని వెయిట్ చూపించింది. దాన్ని మనం ఫస్ట్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ 0కి వచ్చేస్తుంది. సరే, నేను ఇప్పుడు లవంగ మొగ్గలు ఉంటాయి కదా, వాటిని నేను వెయిట్ చూద్దామని చెప్పేసి వేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేస్తున్నాను, అంటే ఒకసారి ఎక్కువ వేసేయడం ఎందుకులే అని చెప్పి. ఓకే, 10కి వచ్చింది కదా అనుకున్నాను. మళ్ళీ 9కి వస్తే మళ్ళీ ఇంకొన్ని వేసాను. ఆ నెంబర్ అయితే నేను వేస్తున్నాను, కొంచెం కొంచెం కరెక్ట్గా 10కి వచ్చిందని ఆపాను. మళ్ళీ ఇంకొంచెం నెంబర్ అయితే మళ్ళీ 12కి వెళ్ళిపోయింది. ఏంటి ఇట్లా వెళ్ళిందని చెప్పేసి కొన్ని తీసేసినా సరే నెంబరు మనం వేసి ఆపిన వెంటనే అది ఆగిపోవాలి కదా, నెంబర్ మాత్రం ఆగకుండా ఇంకా ముందుకి వెనక్కి కదులుతూనే ఉంది. ఇదేమైనా దీని ఫాల్టా ఏంటి, కరెక్ట్గా రాలేదు ఏంటని చాలాసేపు అనుకున్నాను. తర్వాత నాకు స్ట్రైక్ అయింది. ఇంతకీ తీరు చూస్తే పైన ఫ్యాన్ ఆన్లో ఉందండి. ఆ ఆన్లో ఉండటం వల్ల ఆ నెంబర్ అయితే 12, 11, 10, 9 అట్లా మూవ్ అవుతూనే ఉంది. తర్వాత ఫ్యాన్ ఆఫ్ చేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి నేను చెక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇదిగోండి, మళ్ళీ ప్లేట్ పెట్టి దాని వెయిట్ని అయితే 0 చేశాను. 0 చేసి తర్వాత మళ్ళీ వేస్తే కరెక్ట్గా అయితే చూపించింది. దీని ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నేను చేసిన మిస్టేక్ అయితే ఇదండి. ఈ ఎలక్ట్రానిక్ స్కేల్ అయితే చాలా బాగుంది. మీకు కూడా కావాలి అనుకుంటే కనుక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసి తీసుకోండి. ఐటెం అయితే చాలా లైట్ వెయిట్లో చాలా బాగుంది. మనం ఇవే కాదు, ఇంకేదైనా వస్తువుల్ని మనం వెయిట్ చూసుకోవాలనుకుంటే దీంతో చక్కగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మగ్గ వర్క్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.